అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నాను. ఎలక్షన్ తర్వాత ఒక నెల రోజుల గ్యాప్ లో ఈ ఎలక్షన్ లో అక్రమాలు జరిగినాయి అని చెప్తే చాలా మంది అట్లెట్లా జరుగుతాయి ఇట్లా జరుగుతాయి అంటారు. అది ఎట్లా జరిగిందో ఎలక్షన్ నిలబడ్డ నాకు తెలుసు. అది ఏం జరిగిందో. సిద్దిపేట అంటేనే ఒక సమస్యలతో ఉన్న ప్రాంతం. ఇక్కడ బాగా రౌడీజం నడుస్తుంది, గుండాగిరి నడుస్తుంది. ఇక్కడ ఒక నియంత ఉంటాడు. ఆయన చేసిన దుర్మార్గాన్ని నేను కోర్టులో ఛాలెంజ్ చేసిన. ఆయన ఎలక్షన్ పిటిషన్ లో ఇచ్చిన ఆయన అబద్దాలను చూపించిన. రిగ్గింగ్ జరిగింది అనడానికి 350 వీడియోలు ఇచ్చిన. 350 వీడియోలు సేకరించిన అంటే నేను ఎంత రేంజ్ లో కష్టపడ్డానో ఇంట్లో వాళ్ళకి తెలియదు. యాక్చువల్ గా ఎవరి నోటికి వచ్చేది వాడు వృతా అంటాడు. ఇక మనం గురువారం రోజు ఎలక్షన్ పిటిషన్ ఇవ్వడం జరిగింది. సరే, అది ఏడాదికి అవుతుందా, 2 ఏళ్లకి అవుతుందా, 3 ఏళ్లకి అవుతుందా, అదంతా పక్కన పెట్టండి. పోరాటం అనేది కొనసాగిస్తూ ఉండాలి. దానికి మనం వేదిక మార్చుకుంటూ ఉంటాం. ఒక రాక్షసుని అంతం పట్టించే క్రమంలో అమ్మవారు ఎన్నో రూపాలు ఎత్తుతుంది. ఇవాళ పార్టీ మారిండు అని కొంతమంది పోరంబోకులు బాగా మాట్లాడుతూ ఉంటాడు. వాడు ఇంట్లో వాడిని మాట్లాడుతాడు. వాడికి ఏం తెలుసు? ఇక్కడ సమస్యలు, పిల్లల నిరుద్యోగులు ఉన్నారు. మా పిల్లలకి జాబులు పెట్టించుకోవాలి, అవుట్ సోర్సింగ్ లో జాబులు వేయించుకోవాలి, కబ్జా భూముల్ని ప్రశ్నించేది ఉన్నది, అవినీతిపై కొట్లాడేది ఉన్నది. పార్టీ మారి బీజేపీలా నేను కష్టపడ్డది కొంతమంది యదవనా కొడుకులకు కనిపించలే. నేను రాకముందు బీజేపీ, నేను వచ్చినాక బీజేపీ చాలా ఫరక్ ఉన్నది. వాడెవడో నా సీటుకి అడ్డం పడి, వాడెవడో సీట్ అమ్ముకొని, వాడెవడో చెప్తే ఎవడో పనికి మాలిన సీట్ ఇచ్చింది మీరు. బీజేపీలో నేను ఏం తప్పు చేసిన, నా మీద కేసులు ఉంటే దేశం మీద ఎవరి మీద కేసులు లేకనే రాజకీయాలు అవుతురా? ఏ కేసులైనా ఎప్పుడైనా ఒక ఏడాదిలో కొన్ని కేసులు జరిగినాయి. సరే, అవి కోర్టులో ఉన్నప్పుడు నిజాలు అబద్దాలు తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. సీట్ ఇవ్వలేదు, సీట్ ఇవ్వకపోతే నేను ఇంట్లో అంటే ఏం చెప్తారు? చక్రధర్ అమ్ముడు వేయండి అని చెప్తాడు ఆ బీఆర్ఎస్ వాడు. అందుకోసం నిలబడాల్సి వచ్చింది. నిలబడే క్రమంలో బీఎస్పీ నాకు ఒక అవకాశం ఇచ్చింది. ఆర్ఎస్ ప్రవీణ్ గారు, చక్రధర్ నీలాంటి వాడు కామ్గా ఉండొద్దు, నీకు చేతనైన కాడికి కొట్లాడని ఇంటికి టికెట్ పంపించాడు. సభ్యత్వం తీసుకోకుండా ఇంటికి టికెట్ పంపించి నాతోటి నాకు వెనుక బ్యాక్ సపోర్ట్ గా నిలబడ్డాడు. నిన్న వారికి కూడా చెప్పడం జరిగింది, నేను ఇంకా నా పందా మార్చుకుంటున్నా, కొద్దిగా సిద్దిపేట స్థితిగతులు వేరే ఉన్నాయి, నేను ఇప్పుడు కాంగ్రెస్ వెళ్లాలనుకుంటున్నా. కాంగ్రెస్ కూడా నాకు ఒక హామీ ఇచ్చింది, నువ్వు కౌలు రైతులకు పనిచేస్తున్నావు కదా, నీ సబ్జెక్ట్ అదే కదా, నువ్వు అద్భుతంగా పనిచేసుకో, పార్టీలో ఉండి పనిచేసుకోవాలి, ఆ నియంత పైన నిలబడేది నువ్వే, నీతో అవుతుంది అని చెప్పారు. అంతేగాని బీజేపీ ఏమో నాకు నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు, బీఎస్పీలో నామినేటెడ్ పదవులు అనుభవించలేదు. ఇక్కడికి వస్తే కూడా నేనేం పదవుల కోసం రాలేదు. అవకాశవాద రాజకీయం అంటాడు వాడు, నిజామాబాద్ లో అంటాడు, ఖమ్మంలో అంటాడు. మీకేం తెలుసు రాబోయ్? మీ టాప్ ఆర్డర్ బీజేపీలో మొత్తం కుప్పగూలిపోయింది. ఫస్ట్ మీరు చూసుకోరి. ఇంత కష్టపడితే మా నాయకుడు ఎందుకు ఓడిపోయింది అనే సోయి ఉన్నదా మీకు? కన్నా కాళేశ్వరం మీద ఉన్నదా? 7 లక్షల కోట్లు అప్పు చేసిండట, దాని మీద ఉన్నదా? కవిత లిక్కర్ స్కామ్ లో పోతే లోపల ఏ శాతగాలే, నా మీదికి మాత్రం కుక్కలు కొరిగినట్టు మొరుగుతా ఉన్నారు కొంతమంది బీజేపీ వాళ్ళు. కొంతమంది అంటున్నా, చాలా మంది బీజేపీలో నాకు ఇప్పటికీ స్నేహితులు ఉన్నారు, నాయకులు కూడా ఉన్నారు. ఇప్పటికీ బండి సంజయ్ అంటే నాకు అంత గౌరవం ఉంటుంది. ఆయన ఇజ్జత్ తీయకుండా, ఆయన విలువ తీయకుండా, మీలాంటి వాళ్ళ వల్లనే ఆయన ఓటంపాలండి. నిజం చెప్పాలంటే సోషల్ మీడియాలో మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని ఒకటి ఉంటుంది. నీ పని నువ్వు చేసుకో, నా పోరాటం ఏదో నేను చేసుకుంటున్నా. ఇన్నేళ్ళ రాజకీయంలో పీకుడుగాళ్ళు ఉన్నారు. ఎవడన్నా ఎలక్షన్ పిటిషన్ వేసిండా హరీష్ రావు మీద? వందడన్నా అవుతుందా? శాతం అవుతుందా? నేను వేసిన. న్యాయం అంటే రాత్రి సంసారం ఏదైనా పొద్దుగల పిల్లలు పుట్టినట్టు ఉండదు. ప్రకృతికి విరుద్ధం. మెల్లగా జరుగుతుంది, అది జరిగేటైనా జరుగుతుంది. నేను ఎప్పుడు కొట్లాడినా రైతుల కోసమే నిలబడ్డా. మీ ముఖానికి ఎవడన్నా 10 రూపాయలు దానం చేసిండారా? దానం చేసే అత కాదు, చేసేటోనికి ఎందుకు కట్టబెడతారు? నేను ఏ పార్టీలు ఉంటే మీకు వచ్చిందే ఉన్నది? నిజామాబాద్కి వచ్చిందే ఉన్నది, ఖమ్మానికి వచ్చిందే ఉన్నది. నీ పన్ను చేసుకో. నీ నాయకుడు ఆయన ఎట్లా గెలిపియాలో గది చూసుకో. ముందు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, గా సోయి లేదు. అన్న ఈ పార్టీ మారుతాడు, సిపిఐ ఉన్నది, బీఆర్ఎస్ బీజేపీ మీరు ఒకటి కాబట్టి నాకు టికెట్ ఇవ్వలే. ఏం నచ్చిందని నాకు టికెట్ ఇచ్చారు? ఇంట్లో అన్నాడు కార్యకర్తలకు రూపాయి లేదు,
ఇన్ని సమస్యలు జరుగుతున్నాయి, మిఠపల్లిలో భూ దోపిడీ జరుగుతుంది, చూడాలి ఎన్ని అక్రమాలు తెలుసా మీకు? సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో జరిగిన అక్రమాలు ఏడ జరగలే. ప్రశ్నించే తత్వం ఉందా ఎవరి దగ్గరైనా? ఏ పార్టీలకు పోయినా మీరో రా బాబు నన్నొద్దని చెప్పడానికి. నాకు నచ్చింది, నాకు డెమోక్రసీలో ఉన్నా నేను. ఈ మధ్య బీజేపీలో కొంతమంది నాకు తెలిసి బీఆర్ఎస్కి వెళ్ళి పోయి జాయిన్ అయినట్టున్నారు. అందుకే ఈ చిల్లర రాజకీయాలు చేస్తారు. మీ పని మీరు చేసుకోండి. నేను మంచోన్నా చెడ్డోన్నా నీకు వచ్చేది లేదు, పీకేది లేదు. ఒకవేళ పార్టీ మారితే భవిష్యత్తు లేకపోతే నాకేముండదు. నిలకడలేని రాజకీయాలు చేస్తున్నానా నిలకడ ఉన్నదా నాకు తెలుసు. మీ బీజేపీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళు చెంప వలగొట్టాలని ఒక మెట్టెక్కిన, వాడిని కొడుతుంటే మీరే ఎంతకు ఆగిరు. అప్పుడు నాకు అర్థం కాలేదు. తర్వాత బీఎస్పీలకు చేరి ఒక దెబ్బ గట్టి కొట్టిన. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ఇరుగా మరగా చెప్తా, వాళ్ళు వేసిన అక్రమాలన్నీ బయటికి తీస్తా. సిద్దిపేటలో భూ నిర్వాసితులతో ఉంటా, రైతులతోటి నేను నిలబడతా. నీకు వచ్చిన నొప్పి ఏమున్నది? నేను బీజేపీ లేను కదా, నా గురించి మీకు టాపిక్ ఎందుకు? కొంచెమైనా ఆలోచించాలి. మీ వల్ల మీ లీడర్ల ఇజ్జత్ పోతుంది. ఫస్ట్ మీ టాప్ ఆర్డర్ ఎందుకు ఓడిపోయింది, మిమ్మల్ని ఎందుకు నమ్మలేదు, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. మీ పోరాటం ఏదో మీరు చేసుకోండి. నేను మీ బీజేపీ పేరని ఎత్తుతున్నాను. ఒకసారి వదిలేసినా అంటే మీ గురించి నాకు అనవసరం. మీరు టికెట్ ఇవ్వలేదు, కథం అయిపోయా. మీ పని మీరు చేసుకోండి. టికెట్ల కోసం వచ్చినామంటే మరి గాడిదలుగా నీకు వస్తారా? వాళ్ళు మీద కొట్లాడాలంటే ఎట్లా కొట్లాడతారు? ప్రజాస్వామ్యంలో కొట్లాడడానికి ఎన్నికలే కదా వేదిక. పెద్ద నేషనల్ పార్టీయే కదా. 23,000 ఓట్లు తెచ్చుకుంటారు సిద్దిపేటలో. బీఎస్పీ గతంలో 700 ఓట్లుండే, 17,000 ఓట్లు వచ్చినాయి మొన్న. దాదాపుగా 16,610 ఓట్లు వచ్చినాయి. రూపాయి వంచలే. అది కూడా 7 రోజులు 8 రోజులు ప్రచారం చేసి వచ్చిన ఓట్లు అవి. ఆ దొంగ కనుక ఈవీఎంలు అవోటి ఇవోటి కలెక్టర్ వీళ్ళని వాళ్ళని మేనేజ్ చేయకపోతే అది వేరే లెవెల్ ఉండు. సరే అక్రమాలు జరిగినాయి అంటే ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. నీ నమ్మకంతో నాకు పని లేదు. జరగాల్సింది న్యాయస్థానంలో జరుగుతుంది. ఇంకా కూడా దొరకాల కాడ ఆడింత ఉచ్చబోతా అంటే దాగేటోళ్ళకి నాకు సంబంధం లేదు. నేను ఉచ్చబోయించనీకి వచ్చినా అని చెప్పిన. కొంతమంది చిల్లరగాళ్ళు చిల్లర మాటలు మాట్లాడుతారు. ఇక వాళ్ళకి సమాధానం చెప్పొద్దా చెప్పాలన్నా అంటే ఇక చెప్పే తీరుతా. మీరు ఇవే చిల్లర మాటలు మాట్లాడి సోషల్ మీడియాలో పిచ్చి నకరాలు చేసి దొంగ మొక్కలు పెట్టుకొని చిల్లర మాటలు మాట్లాడితే మీరు అంతా దొరకే ఉట్టిరు అనుకోవాల్సి వస్తుంది. కొంచెమైనా సిగ్గు ఉండాలి. ఒక హైదరాబాద్ లో వాడు బతికేటోడు ఇక్కడికి వచ్చి రైతుల కోసం నిలబడితే మన కుటుంబాన్ని నాగం చేసిరు, వాడిని నాగం చేసిరు అనే కొంచెమైనా కట్టసి ఉందారా బాబు మీకు? ఎవరికైనా? నాకు దూల ఖర్చు పెట్టిన పైసలు ఎలక్షన్ లో రూపాయి ఖర్చు పెట్టలే, కానీ ప్రజల కోసం ఖర్చు పెట్టినా. నేను రైతుల కోసం ఖర్చు పెట్టినా. నీకు తాడో తెలియదు బొంగురం తెలియదు, ఈ కవికిస్తే కొన మొదలు తెలియనోడు కూడా ఇవాళ నన్ను విమర్శించేటోడేయండు. ఫస్ట్ నీ అబ్బాయిని మంచిగా చూసుకో, ఇట్లా నీ భార్య పిల్లల్ని మంచిగా చూసుకో, వాళ్ళ కడుపు నింపి తర్వాత సమాజం గురించి మాట్లాడు. ఇంత కష్టపడుతుంటే పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతా ఉంటారు. ఏమొస్తాయిరా సాడిజం కాకపోతే? రాక్షసులు పుట్టి రవిరవన్న నేను బీఆర్ఎస్ వాడు పెట్టిండంటే దానికి అర్థం ఉన్నది. బీజేపీలో కూడా ఇంత అధ్వానం తయారయ్యారు. మీ బండి సంజయ్ ఎందుకు ఓడిపోయాడు కనుక్కోరి. ఆడ క్యాడర్ గ్రౌండ్ లో తిరుగుండి. అరే మన లీడర్ గత దేశం ఏలినోడు గిత్తెట్లు ఓడిపోయాను కనుక్కోండి. ఈటల రాజేందర్కి ఎందుకు ఓటమి పాలైందని గజ్వెల్లో తిరిగి కనుక్కోండి. ఈ తెలివి లేదు. కౌశిక్ రెడ్డి మీద ఓడిపోయారు, మీరు నా మీద మాట్లాడతారు. పోయి అసలు ఎక్కడ మిస్టేక్ జరిగిందో ఫైండ్ అవుట్ చేయండి. మీ లెక్క సన్నాసుల లెక్క విమర్శిస్తాను. నేను గ్రౌండ్ లో తిరిగిన సిద్దిపేటలో ఎక్కడ చూడు అన్న మా ఓట్లు ఏమైనా అని ప్రశ్నిస్తారు. దానికోసం కొట్లాడుతున్నా. అట్లీస్ట్ లీగల్ ఫైట్ ఓడిపోతా గెలుస్తా రెండు పక్కన పెట్టండి. అట్లీస్ట్ నేను ట్రై చేస్తాను. మీ లెక్క వాణి వీని కామెంట్లు చేసుకుంటా మంది ముడ్డీలు లాక్కుంటా పోయే రకం కాదురా భయ్. నేను కష్టపడి పనిచేసిన, కష్టపడి పైకి వచ్చిన. నేనే స్వార్థ రాజకీయాలు స్వార్థమే చేయాలనుకుంటే 1 కోటి రూపాయలు వారేస్తే ఎక్కడైనా సీట్ వచ్చేది. ఈ జనానికి ఎందుకు మంచేటోడు రా? ఏడైనా సీట్లు అమ్ముతురు, కొనుక్కోలే. నేను ఆర్ఎస్పీ సార్ నన్ను గుర్తించండి. నా కేసులు అక్రమ కేసులని ఆయన ఒక ఐపీఎస్ క్యాడర్ అన్ని చెక్ చేసుకున్నాకనే నాకు టికెట్ ఇచ్చాడు. మీలాగా చెప్పుడు మాటలు విని మీరు బీజేపీ వాళ్ళు అంత మంచి వాళ్ళు అయితే మరి ఆ తెలుగు కేసులో ఎందుకు జాయిన్ చేసుకున్నారబ్బా? అది కూడా ఆలోచించాలి. కేసులు అయినాయి, పూర్వాపరాలు నాకు తెలుసు, ఏం జరిగినాయి, లాస్ అయింది నేను. మరి బీఆర్ఎస్ ఉందంటే బీజేపీ వాళ్ళకే రోషం వస్తుంది. మీరు వాళ్ళు ఒకటేనే. అరే కొంచెమన్నా కామన్ సెన్స్ పెట్టుకోరు భయ్. మా ఊరు కోసం కొట్లాడుతున్నా నేను. మా ఊరు గురించి పోరాడుతున్నా. మంచో చెడో మా వాళ్ళ కోసం నిలబడతా. నేను లంగైతే దొంగ అయితే నీకు నొచ్చిందే ఉన్నది. నీ ఇంట్లోకి ఏమన్నా తీసుకొచ్చిందా? కొంచెం విఘ్నత ఉండాలి.
ఆ జెండా మోస్తారు జై శ్రీరామ్ అని. ఎట్లా మాట్లాడాలి మాటలు, ఎట్లాంటి భాష మాట్లాడాలి? సిగ్గు శరం ఉన్నోడు ఇట్లాంటి భాష మాట్లాడేటోడు ఆ జెండా ముట్టుకోవడానికి అర్హతే లేదు. శ్రీరామ్ ఉంది, మీరా శ్రీరామ్ గురించి మాట్లాడేది? మొత్తం బీజేపీ ఒకప్పుడు డిసిప్లిన్ గా ఉండే, ఎంత గొప్పగా ఉండే అంటే మీ లెక్క లుచ్చగాళ్ళ లెక్క కాలే. వాజ్పేయి చూసి వచ్చిండ్రా భయ్ నేను, వాజ్పేయి అర్థమైందా? నిన్న మొన్న గల్లీలో పుట్టిన లీడర్ల లెక్క కాదు నేను, వారి ఆశయాలతో ఉన్నా నేను. అట్లా మిడిల్లోని రాబోయ్ ఏది పడితే కామెంట్ చక్రాన్న ఈ పార్టీలో పోతాడు, సిపిఐ పోతాను, ఏదైనా పోతా. నీకు వచ్చిందే ఉంది, నీవు ఒకటేమని నిన్నోడని అడిగిండా? జర ఆలోచించండి. ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు కొంచెం అన్నం తింటాను గడ్డి తింటలేము అని గుర్తు పెట్టుకోండి. ఆ దొరని ఎప్పుడైనా నేను కొడుతుంటే నీకు శాత కాకపోతే అన్ని మూసుకో, అంతేగాని ఆయన్ని కొడుతుంటే నువ్వే వచ్చి కాపాడబడుతుంది బీజేపీ వాళ్ళు. మరి అందరు బీజేపీ వాళ్ళు ఇట్లా ఉన్నారా అంటే అందరు లేరు. ఒక కేటగిరీ తయారైంది మధ్య చిల్లరగాళ్ళు, ఫేక్ అకౌంట్లు తయారు చేసుకుంటా. ఫేక్ కుట్టినారా పోయి ఫేక్ అకౌంట్లు చేసుకొని ఎందుకు ఈ కథలని? అరే ఒక పండుగ ఉన్నది, ఒక పండుగ వాతావరణం ఉన్నది, ఆయన ఏదో ఈ ఏజ్ ఆయన కష్టపడతాడు, నువ్వు వండు జైల్లో తెలుస్తుంది. మీ అభ్యర్థిని జైలు వేసినారా ఎప్పుడన్నా? వాడి మీద ఎంత ఒకటే దొంగలు కష్టపడి నిలబడ్డా కాబట్టి నా జైల్లో నూకిరు. దగ్గర పైసలు లేవా? కావాలంటే కాంట్రాక్టులు పట్టుకొచ్చుకోనా, నామినేటెడ్ పదవులు తెచ్చుకోనా? ఎందుకు పోలే? పైసలు ఇచ్చి కొనుక్కునేది కాదు, ప్రజలు ఇవ్వాలి ఏదైనా అని ఆలోచించిన వ్యక్తిని. అరే మీకు ఏది తెలియదు, నీకు తెలుసారా వాడు పెట్టిన కేసులకు మా ఇంట్లో ఇప్పటికి అన్నం తింటలేవు. సంతోషం అనేది మా ఇంట్లో ఎప్పుడో చచ్చిపోయింది, శవాల లెక్క బతుకుతున్నాం. ఒక అమ్మకి అయ్యగుట్టిన బాడకాల వాడు కూడా ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు. చెప్పు తీసుకోకూడదు. ఈసారి నుంచి వాడు పిచ్చి మాటలు మాట్లాడితే కేసు పెట్టి పారేసిన కొడక. నీ ఇంట్లో కూడా అక్క చెల్లెలు ఉంటారు, కొంచెం చూసుకొని వెళ్ళు. నేను ఏ పార్టీలో ఉంటే నీకెందుకు వచ్చిందిరా? దేశంలో కొన్ని వేల మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దాలా నేను ఒకరిని. నీ నీకు దమ్ముంటే నువ్వు అవ్వయ్యగా ఉంటుంటే పోయి హరీష్ రావు ఇంటికి ఉన్నాడు పోయి ఈ కబ్జాలు ఏం పెట్టినావు, రబ్బర్ చెప్పులతో వచ్చినావు కదా, నీకు ఇక్కడ ఎన్ని పైసలు వచ్చాయని అడుగుతావా? నీకు దమ్ముందా? పోలీసు వాళ్ళు వేసుకపోతారని ఉచ్చా పోసుకుంటావు షెడ్యూలా. కొంచెమైనా సిగ్గు ఉండాలి. నేను ఏ పార్టీ పోతే నీకెందుకే? నాకు నచ్చింది పోతా, డెమోక్రసీ నాకు ఇక్కడ నాకు హక్కు ఉంది, నాకు ఏదో న్యాయం జరుగుతుంది కూడా అడిగిపోతా. నేను ఈ పార్టీలో పోతుండా ఆ పార్టీలో పోతుండా, ఫస్ట్ నీ అవ్వయ్యకి తిండి పెట్టు, నీళ్ళు ఎట్లున్నదో చూసుకో. అదొదిలి పెట్టి చదువుకొని ఖాళీగా తిరుగుతున్నా ఆవారాగా ఉద్యోగం సంపాదించు. నీళ్ళకే కాదు, ఇంత ఫోన్ ఉండి ఇంత నెట్ ఉండగానే కొంచెం ఆలోచించాలి. మాకు కుటుంబాలు ఉంటాయి, ఫ్యామిలీ ఉంటుంది, కొంచెమైనా మర్యాద ఉండాలి. ఆడవాడు బీఆర్ఎస్ చిల్లర కేసులు పెట్టాగానే మీరు చిల్లరగాళ్ళు ఏదో మీ నువ్వే చూసినట్టు. నీకు తెలుసా అరవై నా మీద రేప్ కేసు పెట్టి ఏమైంది తెలుసా నీకు? మొన్న ఆగస్టులో డైరెక్ట్ కోర్టు నాకే తెలియదు ఆ రేప్ కేసే కాదని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది. 376 ఉంటే 354 చేసింది దాన్ని. అరే జడ్జి నమ్మలే, నువ్వు అంతకంటే పీకుడు కానివా? ఆ బీఆర్ఎస్ అంటే వాడు ఒక గాడిది, వాడికి సిగ్గు లేదు, వాడికి ఒక అవ్వయ్య రీతిగా పెంచలేదు, వాడు దొరుకుతాడు, వానికి ఒక అత్త ఉన్నది. బీజేపీలోకి ఏమైందా? నా ఎంట పడ్డారు. కొంచెమన్నా బుద్ధి ఉంది అవికేమన్నా? సిద్దిపేటలో ఏడుంది బీజేపీ తెలుసా నీకు? నేను రాకముందు నరేంద్ర మోడీ బొమ్మేలే ఎవరిడా. నేను వచ్చి బొమ్మలు ఎత్తే ప్రోటోకాల్ కోసం కుక్కల్లా కొట్లాడిన వాళ్ళు ఉన్నారు ఇడ. మా ఊరికి వచ్చి చూడు చక్రధర్ అంటే ఏందో. ఆడిగుట్లో లెక్క వండుడు కాదు, ఆడొకడు ఈడొకడు కరీంనగర్ నుంచి ఒకడు పెడతాడు, హుజురాబాద్ నుంచి. నీ కాన్స్టిట్యున్సీని చూసుకోవా, నా గురించి నీకెందుకు? ఒక పండుగ లేదు, పబ్బం లేదు, రాక్షస గుట్టని నా కొడుకులో ఈ పనులు చేస్తారు. కాంగ్రెస్ కి ఏం కమిట్మెంట్ తోటి వచ్చిందా? నా ఊర్లో పొరగాలంతా ఖాళీ అయిపోయి వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతుంటే ఇక్కడ ఉద్యోగాలు అమ్ముకుంటారు తెలుసా మీకు? బీఆర్ఎస్ వాళ్ళు కబ్జాలు కొడుతున్నారు తెలుసా? గుట్టలు మ్యాన్ చేసి మట్టి అమ్ముకుంటారు. మా పిల్లగాళ్ళకి జాబ్ పెట్టించుకోవాలి. ఇక్కడ నన్ను నమ్మి ఎంతో మంది తిరిగి నా కోసం, వాళ్ళకు ఉద్యోగాలు పెట్టించుకోవాలి. అంతేగాని పార్టీలు మారేటోడు ప్రతి ఓడి ఇదే పెడతాడు, ప్రజాశాంతి పార్టీ పోతాడు. ఏడిపోతే నీకెందుకే? నీకెందుకు? ఒక్కడన్నా గెలిచిందా మీ పార్టీలో? మీలాంటి సన్నాసి వాడుక ఉన్నారు కాబట్టి ఈ కొంతమంది సన్నాసి వాడుక వల్లనే మంచి మంచి లీడర్లు ఓడిపోయారు. మీ పని మీరు చేసుకోండి. 22 తారీఖు రామ మందిరం ఓపెనింగ్ ఉంది, దాని మీద మాట్లాడుకోండి, లేదా కాళేశ్వరం గురించి మాట్లాడండి. 55 కోట్లు స్కామ్ చేసినాడు కేటీఆర్, గది మాట్లాడు. 12 లక్షలు పెట్టి కుక్కలకు బోన్ కట్టించిండు, గది మాట్లాడు.
అవి శాతగావు. దొరలను చూస్తే ఉచ్చారాలుతుంది మీకు. అది వదిలిపెట్టి నా ఎంట పడి చక్రధర్ ఈ పార్టీలో పోతుడు ఆ పార్టీలో పోతుండు. ఇక్కడ నా గురించి ఎవడు మాట్లాడినా తక్కువ చేసి మాట్లాడితే మాత్రం నువ్వు దొరకాయ పుట్టినావు అనుకుంటా నేను. ఇక దీని మీద కామెంట్ చేస్తే మాత్రం ఇక మీకు ఆందోళన అంతా దొరలగా పుట్టింది అనుకుంటా. దయచేసి నా ఆవేశాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నేనేం ఆలోచిస్తున్నానో మీకు తెలియదు. ఎవడి లైఫ్ స్టైల్ అనుకుంటుంది భూమి మీద పుట్టినాక. నేను ఒక దారి ఎంచుకున్నా. నాకు నిలకడ ఉండదని వాడు జడ్జిమెంట్ ఇస్తాడు. నీకుందా అలా నిలకడ? నీతో అయిపోదా ఇంట్లో వాడి మంచం దిగవు. నువ్వు మాట్లాడుతావు నిలకడ లేదు, పీకుడు కాదు, స్ట్రాటజిస్టులు. మీరు స్ట్రాటజిస్టులా మీ మొఖాలకి? నాకు నిలకడ ఉంటే నీకు ఇది, లేకపోతే నీకెందుకు అబ్బాయి? నా భవిష్యత్తు నువ్వు చూసుకో. నేను నా అబ్బాయి పుట్టినా, నువ్వు నీ అబ్బాయి పుట్టినావు. నేను నా అబ్బాయి కోసం కష్టపడుతున్నా, వాళ్ళకు పేరు తెద్దామని ఏదో ప్రయత్నం చెప్తాను. నువ్వు చెయ్యి. నువ్వు నాయంటే కూడా పడుతున్నావని అడుగుతున్నా. సోషల్ మీడియాని మంచిగా వాడుకోరి. జర ఎంపీ ఎలక్షన్స్ వస్తానే మీకు శాతం అయితే నలుగురు గెలువురి. మీ గొప్పతనాలు, మీ మోడీ గురించి ప్రచారం చేసుకోండి. గాలి వదిలిపెట్టి నా ఎంట వాడి ఎవడన్నా చిల్లర పైసలు ఇస్తుండ? చిల్లర కొడుకులు నాకు తెలిసి వాడే ఇచ్చుంటాడు. ఆ పనికి మాలినోడు పైసలు 4 ఫేక్ అకౌంట్. వాడు ఖాళీగా ఉన్నాడు, ఇప్పుడు ఏం పనిలేదు కదా. బిడ్డ పిచ్చి పిచ్చి తమాషాలు చేస్తే ఏదో మజాక్ అనుకుంటారు కానీ ఇక మీద డాటా చూపిస్తా నేను. తస్మాత్ జాగ్రత్త. అన్న అంటే అన్నం పెట్టినా, అన్న అని పిలిస్తే అన్నం పెట్టినోని. మీరు చిల్లర మాటలు మాట్లాడితే మీరు అన్నంగా తిన్నది అశుద్ధమే అవుతుంది. చెప్తున్నా, ఖబర్దార్. నా జోలికి రాకుండా నా పని నేను చేసుకుంటా, నా సర్వీస్ నేను చేసుకుంటా. నువ్వు నా గురించి మంచి చెప్పకు, చెడు చెప్పకు. నీ పార్టీ నువ్వు ఏడు పేరు ఏడు. మా సిద్దిపేట ఇది. మా దగ్గర కొంత అన్యాయం జరిగింది, దానికోసం లొల్లి పెడుతున్నా. నేను ఎమ్మెల్యే గెలవా, అసలు నిలబడా అని నా ఇంట్రెస్ట్. నాకు లైఫ్ టైంలో ఈ నియంత్రణ రాజకీయ సమాధి కట్టాలనేది నా జీవితాశయం. నా ఇంట్లో ఒక ఇబ్బంది జరిగింది, వాడు మమ్మల్ని ఇబ్బంది గురి చేసిండు అని అంతం కోసం ముందుకు పోతున్నా. ఆ పోరాటంలో నేను చచ్చిపోయినా పర్వాలేదు అని ఫిక్స్ అయినా కాబట్టి ఇంత కమిటెడ్ గా పోతున్నా. దానికి సీతమ్మ వారి మీద ఒకటి నిందేసిండట. మీరు అట్లే తయారైపోయారు. మంచి చేసుకోవడం మంచి చేసుకోనండి. మీకు పని లేకపోతే ఇంకేమైనా పని పెట్టుకోండి. కానీ ఒక పోరాటం చేసేటోన్ని మీరు కనుక ఈ చిల్లర మాటలు మాట్లాడితే ఇక ఇదే లాస్ట్ వీడియో. దీనికి సంబంధించి మళ్ళీ ఎప్పుడు చేయాలి. ఎందుకంటే మంచికో మాట గుడ్డుకో దెబ్బ అంటారు. నేను చెప్పేది ఇలా బీజేపీ వాళ్ళు అందరూ లేరు. కొంతమంది చిల్లరగాలని అంటున్నా నేను. ఇక చిల్లరగానే రెస్పాండ్ కావాలి. ఇక రెస్పాండ్ అయినోడైతే చిల్లరగానే. నేను మంచిగా చెప్పిన మీ నాయకులు వెళ్ళిపోతున్నారు, మీ సంగతి మీరు చూసుకోండి. నా సంఖ్య ఎందుకు నాకు తుర్ర అంటాను. ఓకే కూడా చిరాకు తెప్పియద్దు. నీ జీవితం మొత్తంలో తంతే 10,000 రూపాయలు కన్నా మంచిదా? అది గుర్తుపెట్టుకో. ఇక బీఆర్ఎస్ గురించి నేను చెప్పా. ఆ కథ వేరు, ఆ బ్లడ్ వేరు, ఆ బ్రీడ్ వేరు. అదంతా దొరల వాసన వస్తుంటది పోతాయాడ. మేము ఆ దరిద్రానికి పోము. అట్లీస్ట్ మీరన్నా కొంచెం బీజేపీ వాళ్ళు కొంచెం విఘ్నత ఉన్నవాళ్ళు మంచి చేసేవాడిని మా జోలికి రాకండి. నా పని నేను చేసుకుంటా. నేను 100 పార్టీలు మారుతారని నేను వచ్చిందే ఉన్నది. నాకు ఎక్కడ నా ప్రజలకు మంచి జరుగుతుంది, నాకు మంచి జరుగుతుంది, నన్ను నమ్ముకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది అంటే అడిగిపోతా. పదవుల కోసమే కావాలనుకుంటే మీరు ఊహించని పదవి తెచ్చుకునేటువంటి. కానీ అదంతా అవసరం లేదు. జనంలో ఉందామని వచ్చిన. దయచేసి మీరు చేసే కామెంట్లు దొరకు అనుకూలంగా ఉన్నాయి. మీకు శాతమైతే ఇప్పుడు దొరను ఓడించిన నేను మీతో అయిందా? కాంగ్రెస్ కి ఇచ్చారు అవకాశం. మీరు సిద్దిపేటలో దూరం ఎవడు విమర్శించాడు? ఎవరికన్నా చాతం నింది ఇప్పటిదాకా? వాడిని అనేంత దమ్ముంది ఎవరికన్నా? కుక్క బిస్కెట్ల కాసే కూడా ప్రతి ఒక్కరు నా దగ్గరికి వస్తానంటే కుక్క కొట్టాడు కొడతాం. మరి తమాషాలు చేస్తే ఇప్పటికెళ్ళి నా తొక్కిపట్టి తీసి పారేసా. సిద్దిపేటలో కొంతమంది జూలో ఉండాల్సిన బాడుకోవాలంతా మార్కెట్లో తిరుగుతారు. తొందరగా జూలో పెట్టే కార్యక్రమం పెట్టుకుంటా. ఇక పిచ్చి పిచ్చి వేషాలు. ఏదో మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది అనుకోకూరి. మంత్రి లేడు. ఇంకో విషయం చెప్తాను. క్యాంప్ ఆఫీస్ లా రేవంత్ రెడ్డి బొమ్మ లేదు. తొందరలో క్యాంప్ ఆఫీస్ కి రేవంత్ రెడ్డి గారి బొమ్మ, మా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి బొమ్మ పంపిస్తా. అది పెట్టాలి. మీకు ప్రోటోకాల్ తెలియదు బీఆర్ఎస్ లకు. ప్రధాని వస్తే ఆయన
ఫోటోని అంటారు. ఇది మీరు ఎట్లా జన్మ తీరో అర్థం కాదు. మరి సిగ్గు లేకుండా 7 లక్షల కోట్ల అప్పు అయితే నాదేం పీకింది అనుకుంటున్నావు? నీదేరా పీకింది. రేపు నీ ముడి కిందికే నీళ్ళు తీసుకొస్తాడు వాడు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నది, రూపాయి లేదు. ఈ కల్వకుంట్ల అందరిని తీసుకొని కాళేశ్వరంలో వాడేసా దరిద్రం పోతుంది, దేశానికి పట్టింది. గాల మీద మాట్లాడుండి శాతం అయితే బీజేపీ. అంతేగాని ఈ పార్టీ మారిండు ఆ పార్టీ మారిండు, నేను ఏదైనా మారుతా, నేను ఏ ప్యాంట్ వేసుకుంటే మీకెందుకు, ఏ చెడ్డ వేసుకుంటే మీకెందుకు, మీరు చూసుకోవాలి, మీకు ఉంచుకోకుండా చూసుకోరు. వాడు మంచి చేసినప్పుడు శాతగాలే, జైల్లో నన్ను నొక్కితే ఎవరికి వచ్చి మాట్లాడి శాతగాలే, పోస్టు పెడితే పోలీసు వాళ్ళు కొడతారని ఇంట్లో మన రండగాళ్ళంతా ఇవాళ బయటికి వచ్చి నన్ను అంటారు. అవి పండుగోలే, కొంచెం ఏమైనా సిగ్గు ఉండాలి. మనుషులైతే చదువుకున్నారా? మీరేం చదివారు? మిమ్మల్ని చూసి దేశ భవిష్యత్తు యువతరంలో ఉందంటారు. మీలాంటి వాళ్ళకి అప్ప చెప్తే దేశాన్ని సంకనాకిస్తారు. నా పని నేను చేసుకుంటా, నా లైఫ్ స్టైల్ వేరు. నా విషయం పక్కన పెట్టి మీ లీడర్లని ఈసారి ఎంపీకి గెలిపించుకొని శాతం అయితే పని చేయండి, ఆ పనిలోనే ఉండండి. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి పనిచేస్తాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి నాకు శాతమైన కాడికి పనిచేస్తా, వాళ్ళ మెప్పు పొందాలనే చూస్తా. నీకు పార్టీ నచ్చకపోతే నీ ప్రాబ్లం, నాకు నీ ఒపీనియన్స్ తో నాకు సంబంధం లేదు. నేనేం వచ్చి నీ నోటు అడగలేదు, వెయ్యకు కూడా నచ్చకపోతే వెయ్యకంట, నా దొరకేసుకో. గమనించండి ఇంకొకసారి. ఊకే కూడా మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇబ్బంది పెట్టొద్దు. ఎవడన్నా దీనికి రివర్స్ గా చిల్లర కామెంట్ పెట్టిండా అంటే చెప్తున్నా కదా, వాడు దొరకబుట్టినట్టే. వాడు డైరెక్ట్ చెప్తున్నా. ఇక మీద సోషల్ మీడియాలో నన్ను గెలిపితే మాత్రం నేను కూడా నా వారియర్స్ గట్టిగా దించాల్సి వస్తుంది. మరి ఇక వాడు వేరే లెవెల్లో లెక్క పెడతాడు. నువ్వు ఫేక్ అకౌంట్ తోటి వచ్చినా పెట్టేది నువ్వే కాబట్టి నియమనక్కను కూడా లెక్క పెడతారు మా పోరగాలు. మరి మర్యాదగా చెప్తాను, మంచితనం అంటే దాన్ని అట్లే ఉంచాలి. నేను నీకు ఏ అన్యాయం చేయలేదు, నా వల్ల నువ్వేం నష్టపోలేదు. బీఎస్పీ వాళ్ళకు కూడా చెప్తాను, 700 ఉన్న ఓట్లని 16,000కు పెంచిన. మీరు ఎలా తయారు కావాలంటే బీఎస్పీ వాళ్ళు రేపు ఆ 16,000 రికార్డు బదులు కొట్టేలాగా మీరు ముందుకు వెళ్ళాలి. అలా మీరు ఒక నాయకుడిగా తయారవ్వండి. కానీ ఈ విమర్శించడం బంద్ చేయండి. నా కాంగ్రెస్ లో ఇప్పుడు నేను మంచిగా చెడ్డన్నా, పార్టీ మంచిగా చెడ్డ నాకు సంబంధించిన విషయం. ఏదైతే గొప్ప కార్యక్రమాలు చేస్తామనేది మాకు సంబంధించిన విషయం. మీరేమైనా విమర్శ చేయాలనుకుంటే ఒక అర్థవంతమైన విమర్శ చేయండి. ఇక్కడ సిద్దిపేటలో ఓ బ్రోకర్ గాడు ఉంటాడు. ఎలక్షన్స్ కి వచ్చిండా అంటే ఫండ్ మింగిండు పన్నాడు. మరి పోయి వాడిని అడుగుతారా? పోయి మీకు కొంత శాతం అవుతుందా అన్న? ఫండ్ మింగినవు, పన్నవు, తాగుతాను, మిఠపల్లి పోయే ఒక భూములంతా దోస్తురట, హరీష్ రావు ఇంటి ముందట పోయి ధర్నా చెయ్యాలని అడగ శాతం అవుతుందా వనికన్నా? గది కావు. కొంచెమైనా బుద్ధి ఉండాలి, ఆలోచించుకోండి. మేము కుటుంబాలు వదిలిపెట్టి ఎందుకు పని చేస్తున్నాం భయ్? ఒక 4 రోజులు జైల్లో మగ్గుతో తెలుస్తుంది. నీ ఇంట్లో ఆడపిల్లలు అంటే తెలుస్తుంది. బాగా పెట్టకండి పండుగ రోజు. ఆల్రెడీ మా ఉసురు కలుగుతుంది బీఆర్ఎస్ వాళ్ళకి, ఇక బీజేపీలో కూడా కలగాల. తల్లి కుట్టినాం, తల్లిపాలు తాగినాం, అలాగే ప్రవర్తిస్తాం. గాడిపాలు తాగినట్టు ప్రవర్తించదు కదా. దయచేసి నేను ఇంత కోపంగా మాట్లాడుతున్నా అంటే ఎప్పుడు మాట్లాడలేదు, అర్థం చేసుకోవాలి. ఎవడైనా నిజంగా నేను మనిషిని అని అన్నోడైతే ఆ కామెంట్లు డిలీట్ చేసుకోండి. మీకు మీరే, నాకు చేయొచ్చు, నేను చేస్తాను, నేను మీరే డిలీట్ చేసుకోండి. ఇంట్లో వండుడు కాదు పోయి నాలుక పని చేసి చూపి తెలుస్తుంది. పదవుల కోసం రాలేదని మళ్ళీ చెప్తాను. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది, ఇక్కడ ఉన్న కొన్ని మార్పు చేర్పులు చేయాల్సి వస్తుంది, ఖచ్చితంగా చేయాలి. ఎవడో ఒకడైతే నియంత్రణ ఎదిరించాలి కదా. ఆ పని నేను తీసుకున్నా, ఆ టాస్క్ నేను తీసుకున్నా. ఈ దీంట్లో ప్రాణం పోతే నానే పోతుంది. నీకేం వీకింది? నీ వీకింది ఏం లేదు. బొచ్చులో ఒక కామెంట్ పెట్టి కూర్చుంటావు ఇంట్లో. అది ఆలోచించు, మనిషిలాగా ప్రవర్తించు. హట్ చేయకండి ఎవరిని కూడా, నన్నది కాదు, ఎవరిని కూడా హట్ చేయకండి, అవహేళనగా మాట్లాడకండి. యూట్యూబ్ లో పోయి చూడు నేను ఎంత పని చేసింది, ఎన్ని పెళ్లిళ్ళు చేసినా తెలుసా? ఆలోచించుకోవాలి. ఇక నేను వీళ్ళందరిని ఉద్దేశించి అంటలేను, చిల్లర కాదు, చిల్లర కామెంట్లు పెట్టిన వాళ్ళ గురించి అంటానా. నా పని వదిలిపెట్టి
నా వాసన చూసుడు బంద్ చేసి నిన్ను చూసుకో, నిన్ను తుడుచుకో, మంచిది. ఇక మీదట సోషల్ మీడియాలో ఏంటంటే ఊకుంటాడు అన్న అని అనుకోకూరి. నీకు శాతనైతే మొన్నటిదాకా 10 ఏళ్ళు ప్రభుత్వం నుండి మన ముడ్డి బట్టలు కొట్టేసేవాడు ఉన్నాడు కదా, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు. వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడు, వాళ్ళ ఇంటికాడు అడుగు. నా దగ్గరికి వచ్చి మెతక మనిషి చక్రధరాన్ని ఏమన్నాడు అని నన్ను విమర్శించాడు బంజీ. నేనేం అధికారంలో లేను, అది గుర్తుపెట్టుకో. నేను ఏదైనా జనం కోసమే వచ్చినా. నేను జనం కోసం వచ్చినా లేదా నీ దగ్గర నిరూపించి నువ్వు సర్టిఫికేట్ ఇస్తే నీకు సర్టిఫికేట్ ఇచ్చేంత సీను లేదు. నువ్వంతా మొగోని కాదు. నా క్యారెక్టర్ ఏందో నాకు తెలుసు. నువ్వు చెప్తే సరిపోదు. నా లెక్క డబ్బులున్నాడు జల్సాలు చేయాలంటే దునియా చేయొచ్చు. అయినా జనం అని ఎలక్షన్ తర్వాత కూడా ఎలక్షన్ పిటిషన్ వేసినట్టు అర్థమైంది. నేను ఎమ్మెల్యే చేయమని అడిగినా అనుకోడు నా పిటిషన్ లో మన అక్రమాలని బయటికి తీయమని అడిగినా. అనర్హుడు అయితే ఇప్పుడు రెండో దాంట్లో ఉన్న అభ్యర్థి ఎమ్మెల్యే అవుతాడు, నేను కాను కదా. మరి దేనికోసం పోరాడుతున్నా ఆలోచించాలి కొంచెమైనా. గుడికాడ 5 రూపాయలు దారం చేయని ప్రతి లుచ్చనా కొడుకు నా గురించే మాట్లాడతాడు. ఈ మధ్య చెప్పు తీసుకోకూడతా ఇంకొకసారి పనిచేసేటువంటి గెలిపితే. నీకు శాతనైతే కూరగాయ మార్కెట్ పోతే దారం చేయకుండా ఒక కొత్తిమీర కథ కొనుక్కరాను మోహన్ పుడక ఉడితే. గది రైతు సేవ అంటే అది కూడా రైతు సేవ గజ్జి. అంతేగాని ఇంకొకసారి నా గురించి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. మళ్ళీ అందరికి చెప్తున్నా, నా మిత్రులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీరందరూ బాగుండాలి, మంచి మంచి ప్రవర్తన మెదలాలి, మీ కుటుంబాల్లో సంతోషం నింపండి, మీరు సంతోషంగా ఉండండి, ఆర్థికంగా బలపడండి, అన్యాయాన్ని ఎదిరించండి, ఎదిరించేవాన్ని హేళన చేయకండి అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.